ఆంధ్రప్రదేశ్లో పొత్తు కుదిరాక తెలుగుదేశం, జనసేన, బీజేపీ సంయుక్తంగా నిన్న చిలకలూరుపేట సమీపంలోని బొప్పూడిలో తొలి సభని ప్రజాగళం పేరుతో నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ సభకి 3 పార్టీల ముఖ్య నేతలు ప్రధాని నరేంద్ర మోడీ, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రసంగించిన మోడీ మాటల మీద ఇప్పుడు సర్వత్రా చర్చ నడుస్తోంది. అభివృద్ధి జరగాలంటే కేంద్రంలో, రాష్ట్రంలో డబుల్ ఇంజిన్ సర్కార్లు ఉండాలి అని మోడీ పిలుపునిచ్చారు. బాగానే ఉంది. ఎన్డీఏ కూటమిని గెలిపించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ఇది బాగానే ఉంది. కానీ ప్రసంగం మొత్తంలో కూడా ఆయన ఎక్కడా ఒక్కసారి కూడా చంద్రబాబుని కానీ పవన్ కళ్యాణ్ని కానీ అభినందిస్తూ మాట్లాడకపోవడం మీద టాక్ నడుస్తోంది. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమికి ఓట్లేయాలని చెప్పకుండా ఎన్డీఏ కూటమికి ఓట్లేయండి అంటూ మోడీ ప్రజలకు పిలుపునిచ్చారు. కేంద్రంలో ఎన్డీఏ కూటమికి నాయకత్వ స్థానంలో ఉంది బీజేపీయే కావడం ఇక్కడ గమనార్హం. 3 పార్టీల కూటమి ద్వారా అధికారంలోకి వచ్చిన ముఖ్యమంత్రి పదవిని చేపట్టాలని ఆశించిన చంద్రబాబుకి మోడీ గట్టి షాక్ ఇచ్చారని టాక్ నడుస్తోంది. వైసీపీ ప్రభుత్వ వ్యతిరేక ఓటు ఎన్డీఏకి రాకుండా కాంగ్రెస్కి మళ్లించడానికి వైసీపీ ప్రయత్నిస్తోందని కూడా మోడీ ఆరోపించారు. ఇలా తన ప్రసంగం మొత్తం కూడా నరేంద్ర మోడీ ఎన్డీఏ కూటమిని గెలిపించాలన్నారే కానీ చంద్రబాబు సీఎం కావాలని లేదా ఇంకొక మాట అనలేకపోయారు. రాష్ట్రంలో అభివృద్ధి జరగాలంటే అటు కేంద్రంలోనూ ఇటు రాష్ట్రంలోనూ ఎన్డీఏ సర్కారు ఉండి తీరాలి అనేది ఆయన యొక్క మనసులో మాటగా మనకు కనిపిస్తుంది. కానీ ఒక్కసారి కూడా సీఎం అని చేయండి చంద్రబాబును అనే మాటే ఆయన మాట్లాడలేదు. ఎన్డీఏ ప్రభుత్వం ఏపీలో వస్తుందని అనొచ్చు, ఎన్డీఏలో టీడీపీ కూడా ఉంది కాబట్టి సరిపెట్టుకోవచ్చు. కానీ ఏపీకి చంద్రబాబు వంటి అనుభవశాలి నాయకత్వం అవసరమని మోడీ లాంటి బిగ్ షాట్ అని ఉంటే ఆ జనాల్లో ఎంతో కొంత పాజిటివ్గా వెళ్ళేది అంటున్నారు. కానీ కేంద్రంలో ఎన్డీఏ, ఏపీలో ఎన్డీఏ అంటూ మోడీ మాట్లాడారు. బాబు, పవన్ ఊసు పెద్దగా తేవలేదు. ఏపీలో కూడా ఎన్డీఏ వస్తే డబుల్ ఇంజిన్ సర్కార్ అవుతుందని మోడీ జనాలకు చెప్పారు. అప్పుడు అభివృద్ధి పడుతుందని, అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు. అంటే కేంద్రంలో బీజేపీ, ఏపీలో బీజేపీ భాగస్వామ్యంతో ఎన్డీఏ రావాలని ఆయన అంటున్నారు. ఒకవేళ ఎన్డీఏ ఏపీలో వస్తే సీఎం ఎవరు అవుతారన్న దాని మాత్రం జనాలకు చెప్పట్లేదు. ఈ డౌట్లు గట్టిగా వస్తున్నాయి. అసలు ఇంతకీ మోడీ మనసులో ఎవరున్నారన్నది చర్చనీయాంశంగా మారింది. మిత్రపక్షంగా ఉన్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా ఉన్నారా అని కొంతమంది సందేహం వ్యక్తం చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో హోరాహోరీగా పోరు సాగుతోంది. టీడీపీ చూస్తే 144 సీట్లలో పోటీ చేస్తుంది. అందులో నుంచి 88 మ్యాజిక్ ఫిగర్ సాధించడం కొంతవరకు కష్టమే. ఇప్పుడు జనసేనకి బీజేపీ ఎంత తక్కువ సీట్లు వచ్చినా వారిదే ప్రముఖ స్థానం అవుతుంది. ఆ నేపథ్యంలో అధికారంలో వాటా కోరొచ్చు అన్నది ఈ ఉద్దేశంతో ఏదో బీజేపీ పెద్దలకు ఉండొచ్చని అంటున్నారు. అందుకే మోడీ బాబుని ప్రమోట్ చేయకుండా చిలకలూరుపేట ప్రసంగం ముగించారని అంటున్నారు. ఏది ఏమైనా ఇది 2024 అంటున్నారు. 2014 ఎప్పటికీ కాదని చాలామంది అంటున్నారు. బాబు బాగా తగ్గిపోయారని, దాన్ని బీజేపీ క్యాష్ చేసుకోవడానికే పొత్తు కలిపిందనేవారు ఎక్కువగా వినిపిస్తున్నారు. సో ఏపీలో ఓట్లు ఎవరికి పడబోతున్నాయో మీరు చెప్పండి కామెంట్స్లో. ఓట్ ఫర్ జగన్ లేదా ఓట్ ఫర్ చంద్రబాబు అని కామెంట్ చేయండి.